లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవోని ఉన్న పళ్ళం సొగసంతా ఎంతామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని to ఆడాలా మజాకా. ఆడపిల్లలా పుట్టి అమ్మతనంతో లోకాన్ని జయించి హస్బెండ్ కోసం, పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం, లోకం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారో వాళ్ళనే మహిళ అంటాం. ప్రతి మహిళకి సలాం కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా ఇన్ కొత్తగూడెం. గట్టిగా చెప్పడంతో తెలుగుగా పాటిస్తుంది. సూపర్ ఎనర్జెటిక్ ఎంట్రీ. నలుగురు వచ్చేసారు. మీ పేరండి? రమాదేవి. రమాదేవి గారు. మౌనిక. మౌనిక గారు. మీ ఇద్దరండి? అత్తకొడలు. అత్తకొడలు. వెరీ గుడ్, వెల్కమ్ టు ది షో. మీ పేరండి? రమాదేవి. రమాదేవి గారు. గాయత్రి. గాయత్రి గారు. మీ ఇద్దరు? అత్తకొడలు. అత్తకొడలు వర్సెస్ అత్తకొడలా? కాంపిటీషన్ సెట్ అయింది, ఫైట్ సెట్ అయింది. ఏ అత్తకొడలు బెటర్? ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు పరిచయాలు. జోకా, పాటనా, పొడుపు కథనా, డాన్సా, సాంగా, మీ ఇష్టం. డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ ని కాల్చి పడేస్తా. బాగా ట్రై చేశారు. మీరండి? డాన్స్. డాన్స్ చేస్తారా? డైలాగ్, డాన్స్, ఎనీథింగ్. డైలాగ్ చెప్పండి. లైట్, కెమెరా. కెమెరా, లైట్స్, యాక్షన్. గమ్మునుండవయ్యా. పద్మ వ్యూహంలో జిగుకోనికి నేను అభిమన్యుని కాదు, వ్యూహం. వ్యూహకర్తల అమ్మ మొగుడు శ్రీకృష్ణుడు అసంటోని. గమ్మునుండవయ్యా. అయినా పులిపాలు వెతుకటోనికి బర్రెపాలు వెతుకుడు పందం అనయ్యా. అయినా ఎక్కుడేంది జారుడేంది ఇవ పందాలా? అత్తకు నీతులు చెప్పి కోడలు అనేవంతో పోయిందంట. అయితే వైకుంటాం, లేకపోతే ఊకుంటాం. అయిపోయిందండి. బాగానే ట్రై చేశారు కానీ ఇద్దరు డైలాగ్స్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మీరు? నేను సాంగ్. 1 2 3. మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలచినానంట రతీవర. బాగుంది. మీరు అట్లా మధ్యలో బ్రేక్ వేస్తే ఎట్లాగా? మరి రవి వరా అన్నప్పుడు నాకు రాదేంటి? రతీవర నా తుమ్మెదనే అంతే సాంగ్. మీరు డిస్టర్బ్ చేస్తారండి. అద్భుతంగా పాడారు. సూపర్. మీరండి? జోక్ చెప్తారా? అమ్మాయ చెప్పండి. ఇద్దరు ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ కి వెళ్ళారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఒక అతను వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుకుంటాడు. ఏంటో నువ్వు రైల్వే ట్రాక్ మీద పడుకున్నావు అని ఫ్రెండ్ అడిగితే, నా పైనుంచి ఏరోప్లేన్ పోతేనే నాకేం కాలేదు, ట్రైన్ పోతే ఏమైద్దిరా? హెలికాప్టర్. అబ్బో సూపర్. వెరీ నైస్, వెరీ నైస్. పరిచయాలు అయిపోయాయి. ఇంకా మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. సో 90 సెకండ్స్ లో నేను ఇచ్చిన టాపిక్ గురించి మాట్లాడతారు, కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు రాకుండా, అంటే ఇంగ్లీష్ వర్డ్స్ రాకుండా మాట్లాడండి. ఓకేనా? ఎన్నైతే తక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ వాడతారో వాళ్ళే విన్నారు. ఓకేనా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. ఊర్లో గాజులు అమ్ముతున్నారు మీరు, అంటే కస్టమర్ మీ ఇష్టం, మీ ఇష్టం. రెడీ, స్టార్ట్. గాజులమ్మ గాజులు. గాజులమ్మ ఇట్రా. ఎంత ఈ గాజులు? గాజులు 30 రూపాయలు. 20 రూపాయలకి ఇవ్వమ్మా. ఆ 10 ఎందుకమ్మా, ఇంకా ఫ్రీగా తీసుకొని వెళ్ళిపో. వద్దులే అమ్మా, వీటి ఇంగ్లీష్ పదం ఉచితంగా అనాలి. ఉచితంగా తీసుకొని వెళ్ళిపో. ఇంకా వద్దులే అమ్మా, చెప్పు వీడి ధర ఎంతకి ఇస్తావో చెప్పు. మీరు ఎన్ని తీసుకుంటారో చెప్పండి. ఒక 20 అడగండి. ఒక 20 గాజులు కావాలమ్మా. 20కే మీరు బేరాలు చేస్తున్నారా? ఇంకా 40 కొంటే ఇంకెన్ని బేరాలు చేస్తారు? ఎన్ని తీసుకుంటారో తీసుకోండి. 20 గాజులు చాలమ్మా, ఎంతకి ఇస్తావో చెప్పు. చెప్పాను కదా 30 రూపాయలు అని చెప్పేసి. లేదమ్మా, 2 గాజులు 30 రూపాయలు. 10 గాజులు రేట్ ఎక్కువ ఉంది. లేదమ్మా, 20 రూపాయలకి ఇవ్వండి.
అసలు మీరు తీసుకోకపోయినా పర్లేదండి, పెద్ద పెద్దోళ్ళు సమంత లాంటి వాళ్ళు, కాజల్ లాంటి వాళ్ళు అందరు మా దగ్గరే పెళ్లిళ్ళకి గాజులు వేసుకోవడం సమంతాల మానేశారు. గాజులు ఇలియానా గాజులు మాకు వద్దమ్మా. ఎంతకి ఇస్తావో చెప్పు, వీటి ధర ఎంతకి ఇస్తావో చెప్పు. 10 గాజులు ఇస్తాను 20 రూపాయలకి. లేదమ్మా 20 రూపాయలకి 20 గాజులు పొద్దు పొద్దున్నే ఏంటో బేరాలు ఇక రోజు అమ్మినట్టే ఇంకా మేము. తీసుకోండి ఇంకా, ఇటువమ్మా. తీసుకొని వెళ్ళిపోండి. ఇంకోసారి మా దగ్గరికి కొనకండి ఇంకా. ఇదిగోండమ్మా 20 మేము రూపాయలు. అమ్ముకుంటాము రవి వాళ్ళ భార్యకి. అమ్ముకో అమ్మా, 50 రూపాయలకు అమ్ముకో రవి భార్యకు గాని నాకు 20 50 రూపాయలు ఏంటి, ఆయనకి 50 చాలా తక్కువ, 100 రూపాయలు అమ్ముకుంటారు. 100 100 రూపాయలకి అమ్ముకో. రూపాయలు చీప్ గా 70 ఇస్తా. నాకు 20 రూపాయలకి ఇవ్వు. ఆయన 30 రూపాయలు కమిషన్ వాళ్ళ పెళ్ళానికి తెలియకుండా. కమిషన్ ఇంగ్లీష్ పదం. వైఫ్ 3. వద్దులే అమ్మా, 20 రూపాయలకి ఇస్తావా ఇవ్వవా? సరే తీసుకోండి, ఇంకా ఎందుకు మీతో నాకు గొడవలు. తీసుకోండి, వెళ్ళిపోండి. సూపర్, వెరీ గుడ్. 90 సెకండ్స్ లో మీరు 3 ఆంగ్ల పదాలు వాడారు. వీళ్ళు తక్కువ వాడితే వీళ్ళకి వస్తుంది గిఫ్ట్. నేను మీకు ఇచ్చే టాపిక్ బైక్ కావాలని తండ్రిని అడుగుతున్నాం. ఇంట్రెస్టింగ్ గా. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాన్నగారు ఏంట్రా నాకు ఒక బైక్ కొనియరా? బైక్ ఇంగ్లీష్ పదం రాసుకోరా. ఇప్పుడు ఎందుకురా ద్విచక్ర వాహనము? అబ్బా, నాన్నగారు ద్విచక్ర వాహనం. నా స్నేహితులందరూ ద్విచక్ర వాహనంతో వెళ్తున్నారండి, నాకు కూడా కావాలి. ఇప్పుడు నువ్వు బండి ఎందుకురా? ఏం సాధించావని బండి కావాలి నీకు? 10th క్లాస్ 5 సార్లు తప్పావు. 10th 2. నాన్నగారు ఇప్పుడు సాధించడానికే అడుగుతున్నాను. ఏం సాధిస్తావురా? బంగారు పథకం సాధిస్తావా? కాదు నాన్నగారు, మీరు కొనిచ్చిన ద్విచక్ర వాహనం మీద తిరిగి డబ్బున్న అమ్మాయిని, బాగా ఆస్తిపరులైన అమ్మాయిని నీకు కోడలుగా తీసుకొస్తాను. అబ్బో, ఓ, బాగా అందుకేనా ఇప్పుడు ద్విచక్ర వాహనం అడుగుతున్నావు నువ్వు? అవును నాన్నగారు. లేదు డాడీ, ప్లాన్ ఎంత బాగా వేసింది. అమ్మాయిని లైటింగ్ కొట్టడానికి అడుగుతున్నావురా? లైటింగ్ 3 సమానం అయింది. నాన్నగారు కొనివ్వండి. సరే కొనిస్తాను. ఈసారి నువ్వు 12వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకో. ఫస్ట్ 10 పాస్ కమ్మను. మార్కులు తెచ్చు. మార్క్స్ 4 మార్కులు అవే ఇంగ్లీషే. ఉత్తీర్ణత సాధించు, అప్పుడు బండి కొనిస్తాను. అలాగే నాన్నగారు. పెట్రోల్ ఖర్చులు ఎక్కువైనా అని చెప్పండి. పెట్రోల్ పెట్రోల్ మళ్ళీ వాడింది 5. మీరు అంటున్నాను మీతో. కానీ టైం లిమిట్ లే మాట్లాడుతున్నారు కదా. బండి ఎందుకు ఇప్పుడు నీకు? బండి అని ఒకటే నన్ను విసిగిస్తున్నావు. చెప్పాను కదా నాన్నగారు, మంచి ఆస్తిపరులైన అమ్మాయిని నీకు కోడలుగా తేడానికి. తిప్పింది మళ్ళీ తిప్పుతుంది. 90 సెకండ్లు అయ్యాయి. 5 ఆంగ్ల పదాలు. సో కాంపిటీషన్ ఇక్కడ క్లియర్ విన్నర్ వి హ్యావ్. నేను మీరు 3 అయ్యేసరికి నేను అయిపోయింది. వీళ్ళు ఒక్కరు కూడా వాడరేమో అనుకున్నా, కానీ వీళ్ళు మీకంటే తెలుగు మంతులు అన్నా. సూపర్ గా మిమ్మల్ని గెలిపించారు. కంగ్రాచులేషన్. సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ గేమ్. ఫస్ట్ రౌండ్ ఓవర్. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా ఆడియన్స్ ఫేవరెట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో ఇక్కడ ఉన్న కలర్ఫుల్ చిలకల నుంచి నేను ఒక 4 సెలెక్ట్ చేస్తాను. ఓ టాస్క్ ఇస్తా, టాస్క్ చేయండి, గిఫ్ట్ గెలుచుకోండి. మీరు వచ్చేయండి. గ్రీన్ సారీ. వాట్స్ యువర్ నేమ్ అండి? భాగ్యలక్ష్మి, శశికళ, హారిక, శైలజ, నౌషీన్, చందన. వెరీ గుడ్. ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ అలా వెళ్ళి అలా వచ్చేయండి. వచ్చిన తర్వాత మనం టాస్క్ మాట్లాడుకుందాం. రెడీ, మ్యూజిక్. జతపడిపోవే మనసా రెడీ. ఇప్పుడు అందంగా నడుచుకుంటూ వచ్చారు. వామప్ అయిపోయింది. ఇప్పుడు అసలైన టాస్క్. నేను ఒక స్టెప్ చూపెడతా, అది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టెప్. మీరు సేమ్ ఎవరైతే బాగా చేస్తారో, నేను చూపించిన స్టెప్ కి చాలా దగ్గరగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఇక రూల్ ఏంటంటే అందరికి ఒకటే ఛాన్స్ వస్తుంది. నేను ఒకటేసారి చూపెడతా ఆ స్టెప్. ఓకేనా? సార్ వస్తారు ఆ పాట ఉంది కదా, అందరికి ఈ స్టెప్ తెలుసు కదా. ఇలా పెడతారు ఫస్ట్. ఓ 2 సార్లు అటు 2 సార్లు ఇటు చేయాలా, మధ్యలో లాగాలి. ఓకేనా? రెడీ? అర్థం అయిపోయింది కదా. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ లక్ష్మి గారు చించాలి. మహేష్ బాబు దిగి రావాలి స్టెప్ చూసి. రెడీ, మ్యూజిక్.
ఆపడే ఓ వేరే కూడా కలిపేస్తున్నావా నువ్వు వెళ్ళక్క నువ్వెంత కలుపుతావు చూద్దాం రెడీ మ్యూజిక్ సూపర్ అమ్మ నీకు కూడా భోజనాలు పెట్టనన్నాడా జర ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదమ్మా రండమ్మా రెడీ యాక్షన్ సూపర్ వెరీ నైస్ ఆ మ్యూజిక్ ఏమక్క ఎవరిని పిలిచి వచ్చినావు ఫైనల్ గా మ్యూజిక్ రెడీ ఇప్పుడు ఒక్కొక్కరుగా చూసారు 6 మందిని చూడండి అప్పుడు జడ్జిమెంట్ ఈజీ అవుతుంది 6 కూడా ఒకటే సార్ రెడీ రెడీ జాతర అయిపోయింది రండి 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 ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తే మహేష్ బాబులు దిగొచ్చారబ్బా సూపర్ గా చేశారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ ఈ గిఫ్ట్ సెకండ్ రౌండ్ ఎవరికి వెళ్తుందంటే కంగ్రాచులేషన్ ఫస్ట్ 2 రౌండ్స్ అయిపోయి సూపర్ గా ఎంజాయ్ చేసాం ఇప్పుడు ఫైనల్ గా థర్డ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ సూపర్ మచ్చి సెటప్ రెడీగా ఉంది సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది ఫస్ట్ రౌండ్ మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు థర్డ్ రౌండ్ ఇప్పుడు మీ ఛాన్స్ ఇప్పుడు కూడా గెలవకపోతే నాకు బాధగా ఉంటుంది ఓకేనా ఇద్దరు మధ్యలో కోఆర్డినేషన్ ఎంత ఉంది ఎంత అండర్స్టాండింగ్ ఉంది అది తెలిసిపోతుంది ఇక్కడ కొంచెం ఆ 6th సెన్స్ అనేది వర్క్ చేస్తుంది అఫ్ కోర్స్ లక్ ఫ్యాక్టర్ ఉండాలి 2 రింగ్స్ ఉన్నాయి టీంలో 2 ఉన్నారు ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఉన్న వాళ్ళ చేతిలో ఈ కర్రకి 2 బుట్టలు కట్టాం అది పట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని మీరు తిరుగుతూ ఉంటారు నాన్ స్టాప్ గా 1 మినిట్ వరకు మెల్లగా తిరగండి తిరుగుతూ ఉంటారు అక్కడున్న వాళ్ళు చేతిలో బాస్కెట్లో బాల్స్ ఉన్నాయి ఈ 2 బాస్కెట్లో విసిరేయండి ఓకేనా టోటల్ గా 2 బాస్కెట్స్ కలిపి ఎన్ని అయితే బాల్స్ వేస్తారో అవన్నీ కౌంట్ చేస్తాం ఏ టీం అయితే మాక్సిమం నెంబర్ ఆఫ్ బాల్స్ వేస్తుందో వాళ్ళే విన్నర్ సింపుల్ అండ్ ఈజీ ఓకేనా ఓకే మీరు గెలిచారు కాబట్టి ఫస్ట్ రౌండ్ మీతో స్టార్ట్ చేద్దాం వచ్చే రెడీ స్టార్ట్ మన సినిమా హిట్టేరు
టైమ్ అప్. సో ఈ బాస్కెట్ లో 1 2 3 4 5 6, ఇందులో 2. సో 6 + 2 8 ఇన్ 1 minute. నాట్ అ బ్యాడ్ స్కోర్, కానీ గేమ్ కొంచెం ఈజీగా కనిపిస్తుంది. వాళ్ళు బాగా ఆడితే 8 అనేది చాలా ఈజీ నంబర్. 9 మీ టార్గెట్. ఓకేనా? గెలుస్తారా లేదా ఈ రౌండ్ లో డిసైడ్ అయిపోతుంది. ఆడాల మజాక. చాలా మంది టీవీ చూస్తున్నారు మీ చుట్టాలు. రెడీ? ఎవరు తిరుగుతున్నారు, ఎవరు వేస్తున్నారు? రెడీ? మీ టార్గెట్ 9. జస్ట్ 9. ఈజీ. ఓకేనా? ఈసారి గెలుస్తారా లేదా డిసైడ్ అయిపోతుంది. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1. స్లోగా తిరిగితే నేను ఒప్పుకోను. రెడీ? అది ఒప్పుకోను నేను. ఒకటి తీసేస్తా. ఆగుతున్నారు, నేను ఒప్పుకోను. ఒకటి మైనస్ చేస్తా. ఎట్లా? ఇక్కడ ఏం జరిగిందంటే ఈమె తిరుగుకుంటూ అబ్బా ఇయ్యవా ఏం కాదు, మెల్లగా ఎవడు చూసేటోడు ఉన్నాడు, మనకు గిఫ్ట్ గెలుచుకోవాలి. ఎవరంతా సీటింగ్ అయితే ఎట్లా అని మెల్లగా తిరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఏం కాదు ఇగో తీసుకో పట్టు. అడ్డే. సో ఫైనల్ గా గేమ్ అయిపోయింది. కానీ 2 సార్లు ఎక్కడో ఆగినట్టు అనిపించింది. అందుకని సో మీ టార్గెట్ 9. మీ టార్గెట్ 1 2 3 4 5 6 7 8 8 9 and 10. సూపర్ గా ఆడాలా మజాకా అనిపించుకున్నారు. ఫైనల్ గా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ నుంచి 3rd రౌండ్ విన్నర్. సో అందరి చేతుల్లో గిఫ్ట్స్ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఆడాలా మజాకా అంటే అదే అండి. మళ్ళీ సేమ్ టైం ఈటీవీ 6 o'clock to 6:30 కలుసుకుందాం. అంటే గుడ్ నైట్, బై బై, టేక్ కేర్. ఫిట్స్ వచ్చే రోబో కనిపించింది. రవి కానీ నలుగురు ఇచ్చారండి పోజు. నిజంగా ఒక శృతి హాసన్, ఒక సమంత వీళ్ళలో కనిపించింది నాకైతే. మీరు కల్పన రాయ్. రవి మే అబ్బో అయ్యో అయ్యో. ముందు మీద కెక్కు, ముంగట్ చెవుల నక్కు, టక్కు టిక్ల సొక్కు, జారిందంటే పుట్టుకు. ఏంటది?